ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని వేములవాడ పట్టణ 18వ వార్డు బీజేపీ అభ్యర్థి కాసర్ల అభిషేక్ అన్నారు. వార్డు సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు కృషి చేస్తానని, అలాగే పుట్టిన ఆడ శిశువుకు తన వంతుగా సహాయం చేస్తానని వాగ్దానం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఓట్లను డబ్బుతో కొనేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటున్న కాసర్ల అభిషేక్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి వేములవాడ నియోజకవర్గంలో మున్సిపల్ పరిధిలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపు తమదే అంటూ కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మనం 18వ వార్డుకు సంబంధించి బీజేపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది మీ ప్రచారం? ఎట్లా కొనసాగుతుంది అన్న? ముందుగా మీకు S6 వాళ్ళకు వచ్చినందుకు నాకు స్వాగతం అన్న. మాకైతే ప్రజల మధ్యలో మేము గెలుస్తున్నామని మాకు నమ్మకం ఉన్నది. మాకు పక్కా గెలిపిస్తామని నా ప్రజలు అంటున్నారు, నా 18వ వార్డు ప్రజలు. అంటే ఈ 18వ వార్డుకు సంబంధించి ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? ప్రజల నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయన్న, తర్వాత వికలాంగులకు పెన్షన్ల సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి, స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయి. అంటే మీరు ప్రత్యేకంగా ప్రజలను ఆకట్టుకోవడానికి మీరు ప్రత్యేకంగా ఏమన్నా పథకాలు రూపొందించారా? మీరు ప్రజల్లోకి ఎట్లా వెళ్ళబోతున్నారు? వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తున్నారు? నేను మా ప్రజలకు, నా 18వ వార్డు ఆడపడుచులకు ఇంట్లో ఆడబిడ్డ ఉడితే నా వంతున 5,000 సహాయం చేస్తా అని చెప్పుకుంటున్నాను. నా వంతున అలాగే ఇంట్లో ఆడబిడ్డకు పెళ్ళైన నా ఆడపడుచులకు కంపల్సరీ నా వంతున సహాయం చేస్తా అంటున్నాను. అలాగే నాకు నా ఆడబిడ్డలకు మగపిల్లలు పుట్టినా నా వంతున 3,000 సహాయం చేస్తా అని నా ప్రజలకు చెప్పుకుంటున్నాను నేను. అంటే మీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కూడా నిన్న వేములవాడలో పర్యటించారు. పోలీసులకు కూడా ఒక సవాల్ విసిరారు. అంటే తమ కార్యకర్తలపై ఎలాంటి దాడులు చేయకూడదు, వాళ్ళని నిర్బంధించకూడదు అంటూ కూడా. అసలు అంటే అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఏమైనా ఉందా? అలా ఇప్పుడు సమస్యలు అంటే ఉంటున్నాయన్న. రోజు కొంచెం పోలీసు వాళ్ళు అంటే తిరుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళదే ఉంటుంది అన్న. అంటే మీకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు అన్నది. దాని గురించి 100% అనుకోవచ్చు మనం. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పట్టం కడతారు కదా. వేములవాడ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? పక్కా మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో పక్కా మా 28 సీట్లకు మేము 20 సీట్లన్నా గెలిచి చూపెడతామని పక్కా చాటుగా చెప్తున్నానన్న నేను. అంటే ఈ బీజేపీ అంటేనే దాదాపుగా యువత పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యువత ఏమంటున్నారు? యూత్ పక్కా మనం దేశానికి మోడీ అన్నీ వేస్తుంది కాబట్టి మనం పక్కా బీజేపీనే గెలిపించుకోవాలి. ప్రతి వాడకట్టుకు ఏ గల్లీ పోయినా ఎక్కడ పోయినా పువ్వు గుర్తుకే ఓటేయాలని స్పందన ఇస్తున్నారు మాకు. ఓకే, థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్. అయితే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్కి కూడా వేములవాడకు పర్యటించిన సందర్భంగా కూడా బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా విజయం వరిస్తుందంటూ కూడా తను కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తనకు పెద్ద ఎత్తున పట్టం కడతారు, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు అండగా నేనుంటానంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి. ఆడపిల్లలకు ఏదైతే పుట్టిన ఆడపిల్లలకు 5,000 రూపాయలతో పాటు వివాహానికి కూడా తన వంతుగా సహాయం చేస్తాను, తనను ఆదరిస్తారు, తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ కూడా తను ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, వేములవాడ నుంచి.